హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. నేను శ్రీకాకుళం బస్ స్టాండ్లో ఉన్నాను. ఈరోజు ఇక్కడి నుంచి 110 కిలోమీటర్స్ విశాఖపట్నం వరకు మనం ఏసీ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాము. దాని గురించి తెలుసుకున్నాం రండి. చూడండి, ఆటో స్టాండ్ అంతా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇదే బస్ స్టాప్. మన బస్సు రెడీగా ఉంది చూడండి. నాన్ స్టాప్ గాయస్. 2 అవర్స్లో విశాఖపట్నం తీసుకెళ్ళిపోతారు. ఇదే మనం ప్రయాణించే బస్సు. ఇట్లా అల్ట్రా డీలక్స్ అంతా ఉంటుంది. చూడండి, శ్రీకాకుళం టు విశాఖపట్నం నాన్ స్టాప్ సర్వీస్ అని చెప్పి చూడండి. టైమింగ్స్ అంతా ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ అంతా ఉంటుంది. మనకి అక్కడే ఇస్తారు. ఇది వెయిటింగ్ ఏరియా. మన బస్సులో మనకి టికెట్ అక్కడే ఇస్తారు. ఇది చూడండి, 25 అని ఉంటుంది. ఇదే మన బస్సు. చూడండి, మెట్రో లగ్జరీ మన బస్సు నాన్ స్టాప్ ఉంటుంది. ఏపీ 31Z0231 మొత్తం ఏసీ జర్మన్ అని. ఈ బస్సులో టికెట్ ప్రైస్ వచ్చి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు 260 రూపాయలు ఛార్జ్ చేస్తారు గైస్. ఇదంతా చూడండి టైమింగ్స్ బోర్డు. శ్రీకాకుళం నుంచి ఎంతసేపు నుంచి ఉంటుంది అని చెప్పి. ఇది చూడండి గైస్, ఇది బస్ లోపల 2:2 సీటింగు, ఫుల్ ఏసీ, చల్లగా హాయిగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి నాకు. ఫుల్ వ్యూ ఇది చూడండి బస్. చూడండి, ఇదంతా క్యాబిన్ వ్యూ. మన డ్రైవర్ గారు అంటే మనం ఇప్పుడే శ్రీకాకుళం నుంచి బయలుదేరాము. కరెక్ట్గా 9:30కు పెట్టాడు బస్సు స్టాండ్లో. 10 గంటలకు అంతా తీస్తారు గైస్. ప్రతి హాఫ్ అన్ అవర్కి శ్రీకాకుళం నుంచి మనకి బండి ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి మనం ఇప్పుడే బయలుదేరాం శ్రీకాకుళం నుంచి. ఇదంతా చూడండి ఫ్రూట్స్ షాప్స్, అటుపక్క టాయిలెట్స్ అంతా ఉంటాయి. ఇప్పుడే మనం బయట నుంచి బయలుదేరుతున్నాము. ఇటు వెళ్ళి ముందుకెళ్ళి కొంచెం లెఫ్ట్కి వెళ్తే అక్కడ ట్రావెల్స్ అన్నీ ఆగుతుంది. మీకు చూపిస్తే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, సిఎంఆర్ అనే చోట. అక్కడ ముందు ట్రావెల్స్ అన్నీ ఆగుతుంది. చూడండి, కొంచెం మనం సిగ్నల్ తిరిగి కొంచెం ముందుకు రాగానే ఇది గ్రౌండ్ శ్రీకాకుళంలో ఉంది. ఈ గ్రౌండ్ పేరేమో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి. ఇది నాగావళి నది. అదే నది మన శ్రీకాకుళం మధ్యలో పారుతుంది. ఇది దీని పేరు నాగావళి నది అని పిలుస్తారు. మనం ఇప్పుడు శ్రీకాకుళం అవుటర్కి వచ్చేసాం. ఇదే లాస్ట్ చూడండి ఆర్చ్. మీకు హైవే కనిపిస్తుంది కదా, కోల్కతా చెన్నై హైవే అది. ఇక్కడి నుంచి రైట్కి తిరుకొని హైవే ఎక్కేస్తారు. ఇంకా నాన్ స్టాప్ గాయస్. ఇంకా చూడండి, ఇది బ్రిడ్జ్ కింద. ఇది కూడా ఒక స్టాపు. మనకి ట్రావెల్స్ ఏమైనా వస్తే ఇక్కడ స్టాప్ ఇస్తారు ముందు. మనం హైవే ఎక్కేసాము ఇప్పుడు. ఇంకా ఇక్కడి నుంచి మీకు మంచి మంచి లొకేషన్లు చూపిస్తూ అలా ఇంకా వెళ్ళిపోదాం రండి ఇంకా విశాఖపట్నానికి గాయస్. చూడండి, ఇది రణస్థలంకి వచ్చేసాం మనం ఇప్పుడే. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వస్తే ఇక్కడ ఒక స్టాప్ ఇస్తారు మనకు. కాకపోతే ఈ ఏసీ బస్సులో మనకు స్టాప్ ఏమి ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవడమే, నాన్ స్టాప్. మనకి శ్రీకాకుళం బయలుదేరిందంటే మనకి డైరెక్ట్ ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్లోనే స్టాప్. అంటే ఏపీఎస్ఆర్టీసీలో వస్తే ఇక్కడ స్టాప్ ఉంటుంది గైస్. ఇది చూడండి, ఇప్పుడే మనం కొంచెం దూరం వచ్చేసరికి ఇక్కడంతా రోడ్ వర్క్స్ జరుగుతుంది గాయస్. ఎదురుగా ఒక లొకేషన్ కనిపిస్తుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో కొండ గాయస్. నా సజెషన్ ఏమంటే మీకు ఈ అంటే సూపర్ లగ్జరీ లాగా ఉంటుంది. అది కూడా 1 స్టాపే ఉంటుంది, నాన్ స్టాప్ అని ఇస్తారు. బట్ 1 స్టాప్ ఇస్తారు గైస్. నా సజెషన్ ఏమంటే మీకు 260 రూపీస్ కొంచెం ఫేర్ ఎక్కువే, కానీ 2 అవర్స్ ఎక్కడ ఆపడు. ఈ బస్ చూస్ చేసుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏసీగా చల్లగా హాయిగా ఉంది, సూపర్గా ఉంది జర్నీ. మీరు ఎవరన్నా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గైస్. అంటే విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ బస్సు అవైలబుల్లో ఉంటుంది కదా.
అటువైపు నుంచి వచ్చేటప్పుడు కూడా అదే చూస్ చేసుకోండి. అంటే ఇక్కడికి శ్రీకాకుళం జిల్లా అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంక విశాఖ జిల్లా. అంటే ఇక్కడ విశాఖ జిల్లా చెక్ పోస్ట్ లాగా పెట్టారు. చెక్ పోస్ట్ దాటుతున్నాం మనం ఇప్పుడే. ఎదురుగ్గా కొండ చూడండి ఎంత సూపర్గా ఉందో. చూడండి గైస్, మరో లొకేషన్ వచ్చింది. చాలా అద్భుతంగా పచ్చగా ల్యాండ్ స్లైడ్స్ చూడండి ఎంత బాగుందో. కొండలు కానీ ఈ రోడ్లో ఇట్లాంటివి చాలా ఉంటాయి గైస్. ఇక చూడండి ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. ఇప్పుడే దాటుతున్నాం మనం ఇప్పటి వరకు ఒక 60 కిలోమీటర్లు వచ్చాం గైస్. బస్ది క్రూజింగ్ స్పీడ్ చూడండి 81లో పోతుంది. చూడండి గాయస్, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. మనం ముందరికి వెళ్ళి లెఫ్ట్కి తీసుకోవాలి. కొంచెం ముందరికి వెళ్ళి అది వచ్చినప్పుడు మీకు చెప్తాను గాయస్. ఇక్కడే చూడండి గాయస్, ముందర యారో మార్క్ ఉంది కదా, విశాఖపట్నానికి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మామూలు మనకి విజయవాడ చెన్నై రూటు. స్ట్రైట్గా వెళ్తే మనం లెఫ్ట్కి తీసుకొని విశాఖపట్నం లోపలికి రావాలి. నాన్ స్టాప్ కూడా ఉంటాయి. ఫస్ట్ సిగ్నల్ విశాఖపట్నంలో, విశాఖపట్నం పోర్ట్ కనిపించింది. సెకండ్ సిగ్నల్ చూడండి, నేను పల్లె వెలుగు. చూడండి ప్లాస్టిక్ బాటిల్స్. మీరు ఎవరు ప్లాస్టిక్ బాటిల్ యూస్ చేయకండి. ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయకూడదు వాటర్ తాగేటప్పుడు. మీరు గ్లాస్ బాటిల్ కానీ ఇంకేదైనా సంథింగ్ వేరేది ఏదైనా యూస్ చేయండి. చూడండి ఎంత ప్లాస్టిక్ వెళ్తుందో. మనం ఆల్రెడీ విశాఖపట్నం సిటీలోకి ఎంట్రన్స్ అయిపోయాము. ఇప్పుడు ముందరికి మన విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది గైస్, మీకు చూపిస్తారండి. చూడండి అరగంట ఇట్లా సర్వీస్లోనే ఉంటుంది. చూడండి గైస్, మనం ఇప్పుడు స్టేడియం దగ్గరికి వచ్చేసాం. చూడండి ఇక్కడ మీకు రైట్లో కనిపిస్తుంది కదా, అదే ACAVDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇక్కడే MS ధోని సెంచరీ కొట్టి చాలా పాపులర్ అయ్యారు. తెలిసే ఉంటుంది, మనకు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచెస్ జరిగాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్స్ ICC వరల్డ్ కప్ జరగబోతుంది. ఇక్కడ నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయి. చాలా సూపర్గా ఉంటుంది స్టేడియము. మీరు ఎవరన్నా వెళ్ళి విజిట్ చేయండి, నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా పెద్దది కూడా స్టేడియం. సూపర్గా ఉంటుంది స్టేడియము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. చూడండి అక్కడ మొన్న నీట్గా రెనోవేషన్ అంతా చాలా సూపర్గా చేశారు. చూడండి అదంతా కొత్తగా పెట్టింది. అసలు విశాఖపట్నం సిటీ ఎంత అందంగా ఉంటుందో గైస్. కొండల మధ్యలో అసలు భలే ఉంటుంది అసలు విశాఖపట్నం సిటీ. సూపర్. సముద్రం కానీ ఆ కొండల మధ్యలో సిటీ వేరే లెవెల్లో ఉంటుంది గైస్. చూడండి చెట్లు, ఆ కొండల మధ్యలో ఆ రోడ్డు అంతా ఎంత సూపర్ అంటే
అంత సూపర్. ఇప్పుడే మనం హనుమంతవాక సిగ్నల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడి నుంచి మనం రైట్కి తీసుకుంటే ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది సింహాచలం కొండ. మన దాంట్లో వ్లాగ్ ఉంది చూడండి, సింహాచలం క్షేత్రం గురించి. చూడండి, మీకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారా? చూడండి, కనిపించాడు ఆంజనేయ స్వామి. హనుమంతవాక జంక్షన్ అంటారు దీన్ని. ఇక్కడి నుంచే సింహాచలంకి వెళ్ళాలి. ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మన దాంట్లో ఉంటుంది వ్లాగ్ చూడండి. చాలా పెద్ద జంక్షన్ ఇది. ఇది కూడా ఒక చాలా పెద్ద జంక్షన్, మద్దిలపాలెం జంక్షన్ అంటారు దీన్ని కూడా. ఇది కూడా చాలా పెద్ద జంక్షన్. మనకి ఇప్పుడు ఇక్కడ ముందు నుంచి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే మనకి పెద్ద మాల్ వస్తుంది ఒకటి. నేను చెప్పాను కదా జంక్షన్లో మాల్ వస్తుందని. ఇదే సిఎంఆర్ సెంట్రల్ మాల్ అని. సూపర్. మనకి ఇక్కడ ట్రావెల్స్ కూడా మనకి మద్దిలపాలెంలో లొకేషన్ ఉంటుంది. పికప్ డ్రాపింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటివరకు మన మెట్రో లగ్జరీ ఏసీ బస్ జర్నీ చూశారు కదా. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గాయస్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంది. వీడియో ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గాయస్. బస్ లాగా ఏమనిపించిందో కూడా కామెంట్స్ చేయండి. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.